అవుతుంది లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు, ఒక్క దెబ్బ కొట్టానంతే. చచ్చాడు అల్పైషదవా. చూడు వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. అసలు వీడి వల్ల నాకు ఎంత టెన్షనో. పాపం శవాన్ని కొడతావులే, చచ్చిపోయాడు కదా. వీడు నన్నే చూస్తున్నాడు. చచ్చా శవం చూడడం ఏంటి? లేదు, నన్నే అంత నీ భ్రమ. నాకు భయంగా ఉంది. సరే నేను అంతగా భయం అంటున్నా కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ చేస్తున్నాను, ఓకేనా? సరే నేను బయటికి వెళ్ళి నువ్వు తినగానే పట్టుకొస్తాను. అయ్యో త్వరగా వచ్చి. అలాగే అలాగే. శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో ఏంటి రాగం తీస్తూ చాలా రిలాక్స్డ్ గా ఉన్నావు? చెవ్వేది దాచాను. ఎక్కడా? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? ఓ మై గాడ్, ఈ పని తెచ్చుంటాడు. శవం చచ్చిపోవడం ఏంటి? అది నా ఉద్దేశం శవం బిగిసిపోయి ఉంటుందని అంతే. చిట్టిబాబు జాగ్రత్త. అమ్మాయ్యా, మమ్మల్ని చంపింది కదా ఈ శవం. అదే నువ్వు తిను, టేస్ట్ బాగుందా? అవును, చీకటైతే దెయ్యాలు తిరుగుతాయంట, నిజమేనా? చీకటైతే దయ్యాలు తిరుగుతాయి, తింటాయి, ఇంకేమైనా చేస్తాయి. ఇలాంటి టైంలో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా? కరెంట్ పోయింది. చెప్పాగా చీకటి పడితే దయ్యాలు వాటి ఇన్స్పిరేషన్ బిహేవ్ చేస్తాయని. ఇప్పుడు చూడు తెగ తింటది. ఏమన్నా నువ్వు వచ్చి ఆకలి పర్లేదు. అదే నా ఉద్దేశం. కడుపు వెళ్ళింది కదా, మళ్ళీ డాన్స్ చేస్తున్నాడు. మళ్ళీ డాన్స్ వస్తుంది. శవం మళ్ళీ శవం అయిపోయింది. సరే తెల్లారి మనం మౌంట్ హట్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వస్తా. దయచేసి లైట్ ఆఫ్ చేయొద్దు, మళ్ళీ కదా. అవునవును కదా. చిట్టిబాబు, ఇది ఎన్ని వేల అడుగుల లోతుంటుంది? సుమారు 5-6 వేల అడుగుల లోతుంటుంది.
ఇక్కడి నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా. సమస్య లేదు. ఎప్పుడైనా ఆర్ క్లాస్ గా డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలు బయటపడితే పడవచ్చు. న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంటో అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయి చేస్తారు. మనకెందుకు చెప్పు. అంటే, చిట్టి బాబు, ఏంటి బాడీ అప్పుడే తీసుకొచ్చేసావా? తెచ్చానే. రా కొంచెం సాయం పట్టు. ఏదో కుండ పడింది. చచ్చాడు. ఇదేదో పర్సులో ఉంది. ఇందులో ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఉంది. ఏది? ఓ మై గాడ్, ఇది గనక పోలీసు దొరుకుంటారా నీ పని ఫినిష్ అయిపోయేది. చాలా మంచి పని చేసావు. వెళ్ళు సాయం పట్టు. అవును, శవ అరిచిందేంటి? అది ఆత్మఘోష. ఆత్మఘోష. చెప్పావు కదా, మర్చిపోయాను. అమ్మయ్యా, ఆత్మఘోషే. అబ్బా, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాను. మొత్తానికి పీడ విరగడైంది. వీడు నా వల్లే చచ్చాడని ఎవరికి తెలీదు. నాకు తప్ప. నువ్వెవరికి చెప్పవుగా? నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నువ్వు డబ్బు మనిషి అయ్యుంటే నాకు హెల్ప్ చేస్తానని నమ్మించి పోలీసులు పట్టించుండేవాడివి. చెడ్డవాడివి అయ్యుంటే నేను ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉండగా నన్ను ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదు. ఐ నో యువర్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ. సరే, ఇంతకీ అదే ఆ రాజుని మీరు ఎందుకు చంపాలని అనుకున్నారు? అదే చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్. బాయ్. గోపాల్, గోపాల్, రే గోపాల్. మై గాడ్, నిజంగా స్లిప్ అయిపోయా. బా టెన్షన్ పెట్టావు కదరా. ఏమైనా నువ్వు చేసిన ఈ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా. రా పెడదాం. చైతి, చైతి, ఏ నిన్న నువ్వు నా క్యాంటీన్కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను? నూజివీడ్ నుంచి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా. అన్నావు. డీటెయిల్డ్ గా చాలా కరెక్ట్గా అన్నావు. క్లియర్ గా విన్నావు కదా. ఇక్కడ ఒకటి పీకు. చచ్చా, వద్దు. ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు, నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే. ఐఎమ్ సారీ రా. సారీ ఎందుకులే నాయన, కావాలంటే పీకించుకున్నారు బాబు. 5 నిమిషాలే చెప్పి ఈ మరి ఒకరా 2 రోజులు శవంలో యాక్ట్ చేస్తారా? ఫ్రిడ్జ్ లో పెట్టి చంపేయాలనుకున్నారా? నా బాబు కదా. వద్దులే, ఇంకెవరు సాయి బాడీ అయితే పెరిగింది కానీ బ్రెయిన్ ఏ మాత్రం పెరగలేదురా. కానీ నువ్వు ఎన్నన్నా చెప్పు, శవంలో యాక్ట్ చేయడం మాత్రం చచ్చిపోయాను. అమ్మాయి పట్టుకొని చెప్ప మీద ఎటాపెట బాధ్యతలు పెట్టింది, కింద కూర్చోబెట్టింది. కూర్చోబెట్టినప్పుడు నువ్వు ఊపిరి ఆడలేదు, చచ్చిపోయాను అనుకో. నేను కనుక 5 నిమిషాలు ఆలస్యం అయ్యి బాబోయ్, అది కాదు కానీ అమ్మాయి అంటే కొంచెం నీకు ఉండండి. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఏంటంటే గోపాలం. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు గోపాలం. అబ్బా చెప్పలేమయ్యా, చెప్పేది విషయం ఉంటే. ఎక్స్క్యూజ్ మీ. అసలు విషయం ఏంటంటే నువ్వు అమ్మాయి చూసాడు చెప్పినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అయితే చచ్చిపోయాను నేను శవాన్ని కదా. స్వప్న, డోంట్ టెల్ మీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. నేను చీట్నా? అసలు ఇంతవరకు నువ్వు ఆ కాలం చెప్పావా? కారణమా? స్కీయింగ్ క్లబ్ దగ్గర అమ్మాయి నువ్వు రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు, నేను రేపా? Yes, నువ్వే రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు నా ఫ్రెండ్ బాబు వచ్చి అడ్డుపడితే నువ్వు వాడిని చంపాలని ప్రయత్నించలేదు. బాబ్జీ ఎక్కడున్నాడు? ఓకే, ద పేషెంట్ ఇన్ రాజు, అమ్మో నేను పారిపోతాను. దారిటు అమ్మో అమ్మో, నీ దొరకనంటే. ఏరా, నేను అమ్మాయిని రేప్ చేయబోతుంటే నువ్వు అడ్డొచ్చావని నిన్ను కొట్టారా? ఎరా నేను చెప్పరా? బాబ్జీ, ఎందుకు భయపడుతున్నావు? తప్పతుందని చెప్పు. చెప్పరా? ఎరా, నేను అమ్మాయిని రేప్ చెప్పు చేస్తాను. బాబ్జీ, ఎందుకు నువ్వు వచ్చి భయపడుతున్నావు? కాపాడావా? తప్పతుందని చెప్పు. నేనే అమ్మాయిని రేప్ చేయబోతే రాజు నన్ను కొట్టాడు. మరి రాజు ఇదంతా చేశాడని చెప్పావా? హీరోలాగా బిల్డప్ ఇద్దామని. చాలా రాజు,